ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందే అది హత్యని తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకుడు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అవునో కాదో తెలియని నాయకుడు మీడియా ముందుకొచ్చి ఇది హత్య, ఇది హత్య, ఇది హత్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అది గనక హత్య అయి ఉంటే, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసి గనక ఉంటే, మరి ఆయన ఫస్ట్ ఏసీ బోగిలో ఉన్నారు కదా, ఆ బోగిలో ఎక్కడైనా రక్తపు మరకలు ఉన్నాయా? ఆ బోగిలో ఇతర ప్రయాణికులు ఎవరు లేరా? అక్కడ గనక గొడవ జరిగి ఒక వ్యక్తిని చంపేటంత ఘోరంగానే జరిగి ఉంటే అది అందరూ ప్రయాణికులకి తెలిసేటువంటి విషయం కాదా? తనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తనను రక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ కనీస తక్షణ చర్యలు తనకు తాను చేపట్టుకోలేడా? సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేడా? కనీసం అరవలేడా గట్టిగా? ఇవన్నీ కూడా తెరపైకి రాకుండా, ఇవన్నీ ఏమీ తెలియకుండా, అసలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలో ఉండగానే ఇది వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి హత్య అని చెప్పి నెపాన్ని మా మీద నెట్టడం ఎంతవరకు న్యాయం? ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను గట్టిగా అడుగుతున్నా.